అయితే మీరు చీకటి నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయ నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలునై ఉన్నారు. ఇప్పుడు ఏర్పరచబడిన వంశం మేము, రాజులైన యాజక సమూహము, మేము పరిశుద్ధమైనటువంటి జనాంగం, దేవుడికి ఎప్పుడు మేము సొత్తు, దేవుని సొత్తైన ప్రజలము అని అనుకోవచ్చు మనం. కానీ అది ఎప్పుడు ఆయన పిలిచిన తర్వాత. అందుకే 10వ వచనం, ఒకప్పుడు ప్రజగా ఉండక ఇప్పుడు దేవుని ప్రజ చేయడం, ఒకప్పుడు కనికరింపబడక ఇప్పుడు కనికరింపబడ. అంటే దేవుడు పిలిచాడు మనని. మనం ఒకప్పుడు ఎట్లా ఉన్నాం? చీకట్లో ఉన్నాం. దేవుడు కాని వాటిని ఆరాధించాం. దేవుని యొక్క ఉగ్రత మన పైన చాలా అపరిమితంగా కృమ్మరించబడినప్పుడు మనం ఇంకను శత్రువులమై ఉండగా, 10వ వచనంలో 5:10 ఏలైనగా శత్రువులమై ఉండగా ఆయన కుమారుని మరణము ద్వారా మనల్ని ఆయన రక్షించుకున్నాడు. సో బలహీనులము, భక్తిహీనులము, పాపులము, శత్రువులం. మనం యేసుక్రీస్తునందు విశ్వాసంలోనికి రాకమునుపు దేవుని కుమారునిగా, కుమార్తెగా, దేవుని ప్రజగా, దేవుని పిల్లలుగా అవ్వకముందు మనం ఎవరం అంటే దేవుడు లేని వారం. యాక్చువల్గా ఏంటంటే దేవుని శత్రువులు. మనం శత్రువులు. ఏమాత్రం కూడా దేవుణ్ణి కలిగి ఉండేటువంటి శక్తి లేనటువంటి వారు భక్తిహీనులం అన్నారు. భక్తి అనేది లేదు మనకి. సో పేతురు అంటున్నాడు, మీరు చీకటిలో ఉన్నారు. అయితే దేవుడు ఏం చేశాడంటే ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి పిలిచాడు. సో నేను వెలుగులో ఉన్నాను. ఇప్పుడు పరిశుద్ధ జనాంగము, లేకపోతే ఏర్పరచబడిన వంశాన్ని, రాజులైన యాజక సమూహాన్ని, దేవుని ప్రజను, నిజమే దేవుని ప్రజమే, కానీ దేవుడు నిన్ను కనికరించాడు.